హాయ్, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పుడంత మనసు సీరియల్. ఈరోజు మాత్రం సీరియల్ శైలేంద్ర వాళ్ళని ఎలా ఆడుకుంటా ఉన్నాడు అనేది చూపించారు. అసలు నాకు శైలేంద్రని చూస్తే ఈరోజు చాలా చాలా కోపం వచ్చింది. సరే, మన వసుధ గారు మంచి పని చేశారు. పేపర్లో యాడ్ ఇచ్చారు. పేపర్లో యాడ్ ఇచ్చకుంది ఋషి సార్ కోసం పేపర్లో యాడ్ ఇచ్చారు. శైలేంద్ర వచ్చి ప్రతిసారి ఋషి లేడు, నువ్వు ఎండి కోసమే చేస్తా ఉండవు, ఎండి పోస్ట్ కోసమే చేస్తా ఉండవు అనేసి అనడం అసలు నాకేమాత్రం బాగా అనిపించలేదు. మన ఛానల్లో ఉన్న కొత్తగా చూస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చెప్తాను, నేను ఎంతో రిస్క్ చేసి మీకోసం అనేసి ఈ వీడియో చేస్తున్నాను. అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు నాకు బూస్ట్ అప్ వస్తుంది. దానికోసం అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను నిన్న మెసేజ్ సార్ వచ్చారు ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూ చేశారు వసుధర గారు. ఆ వసుధర గారు ఏం ఇంటర్వ్యూ చేశారనేసి నేను ఫుల్ వీడియో కూడా ఆల్రెడీ చేస్తున్నాను. ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రీగా ఉంటే. ఎవరన్నా చూసింటే ఆ వీడియోని మళ్ళీ లైక్ చేయండి. అలాగే ఏం చెప్పారు అనేసి నేను ఒకసారి మళ్ళీ మీకు చెప్తాను. ఏం చెప్పారంటే అది అక్కడ వసుధర గారు సార్ ఒక మాట అన్నారు, నేనున్నా లేకపోయినా సీరియల్లో నన్ను ఇంతలా ఆదరిస్తా అంటారు అనేసి చెప్పినారు. అసలు నెక్స్ట్ లెవెల్. మేము కూడా ప్రతిరోజు నేను కూడా రివ్యూలో ప్రతిరోజు చెప్తానే ఉన్నాను, ఋషి సార్ వస్తారు, ఋషి సార్ అనేసి ప్రతిరోజు నేను కూడా చెప్తాను. మీరు కూడా కామెంట్లు చేస్తూనే ఉంటారు, ఋషి సార్ ఎప్పుడు వస్తారు అనేసి. బాగుంది, అసలు చాలా చాలా బాగుంది ఆ ప్రేమ చూపించడము. మళ్ళీ ఋషి సారు ఎందుకు రాలేకపోయారు ఏమి అనేసి, ఒకవేళ ఇది కొత్త క్యారెక్టర్ అవ్వచ్చు, లేకపోతే వింటేజ్ క్యారెక్టర్ అవ్వచ్చు అనేసి అన్నారు. అంటే ఋషి సార్ ఎండీగా రావట్లేదు అనేసి 99.9% కన్ఫర్మ్ అవుతుంది, ఎండీగా రావట్లేదు అనేసి. చూద్దాం, ఎండీగా రాకపోతే ఇప్పుడు పేపర్లో యాడ్ ఇచ్చారు కదా, దానికి దీనికి లింక్ చెప్తాను నేను. ఇప్పుడు పేపర్లో యాడ్ ఇచ్చారు కదా, పేపర్లో యాడ్ ఇస్తే ఎవరు ఫోన్ చేశారు అనేసి అంటే శైలేంద్ర అక్కడ ఉన్నాడు, కానీ శైలేంద్ర ఫోన్ చేశాడా, ఎవరిన వేరే వాళ్ళు ఫోన్ చేశారా అనేసి కొంచెం డౌట్ ఉంది. శైలేంద్ర అనే వేరే వాళ్ళ దగ్గర ఫోన్ చేపించినట్టు. పొల్లయ్య అనేసి అన్నారు. నేను పొల్లలు ఏరుకుంటా ఉన్నా అనేసి అంటే, పొల్లలు ఏరుకునే వాళ్ళకి మన ఎండి సార్ గురించి ఎలా తెలుస్తుంది చెప్పండి. అసలు అంత పెద్ద ఆయనకి పొల్లలు ఏరుకునే వాళ్ళ గురించి ఎలా తెలుస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. యాక్చువల్గా పొల్లలు అది చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు భూషణ్ ఫ్యామిలీకి బరువు తీశారు అనేసి వీళ్ళు మన దేవయాని గారు కావాల్సిన రెచ్చగొట్టే కొందికి అక్కడ మన శైలేంద్ర వాళ్ళ నాన్నగారు పనీంద్ర గారు మాత్రం స్టాండ్ తీసుకోవడం చాలా చాలా బాగా అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. ఇప్పుడు మళ్ళీ వచ్చి మన వచ్చి ఖచ్చితంగా నేను ఋషి సార్ని తీసుకొస్తాను, ఋషి ఎక్కడున్నా తీసుకొస్తాను అనేసి చెప్పడం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అసలు అదే నేను అనుకుంటాను, నేను ఇంకా రాలేదు అనేసి అనుకుంటున్నాను. శైలేంద్ర అడిగేది కూడా కొన్ని క్వశ్చన్లు కరెక్టే ఉన్నాయి. ఇప్పుడు వసుధర సంబంధం అనేసి మీరు అంటూ ఉంటారు కదా, వసుధర సంబంధం అంటే మీరు నువ్వు వసుధర సంబంధం అంటే నువ్వు ఋషి కోసం లేవు, నువ్వు ఎండి పోస్ట్ కోసం ఉన్నావు అనేసి అంటే, ఇప్పుడు వాళ్ళ బాబాయ్ ఏమంటాడు, రే శైలేంద్ర నీకు ఇచ్చేది లేదు ఎండి పోస్ట్, ఏం చేస్తావు చేసుకోపో అనేసి అంటే, బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి అంటే, మారదప్పడానికి నువ్వేం మారదప్పలేదే. అది కరెక్టే కదా. ఈ శైలేంద్ర ఎన్నిసార్లు మారదప్పలేదు. ఇప్పుడు మన వీళ్ళు మాత్రం మాట తప్పితే ఏం ప్రాబ్లం చెప్పండి. అసలు మాట తప్పడం ఏం మాత్రం ప్రాబ్లం. ఋషి సార్ రాకపోని మీరే ఎండీగా ఉన్నాను వసుధర గారు, అది మాత్రం ఫిక్స్ అయిపోయింది. మీరు లైక్ చేయండి, వసుధర గారు ఎండీగా ఉండాలనేసి మీరు లైక్ చేయండి. సరే అనేసి అక్కడి నుంచి అది అయిపోయిన తర్వాత ఇక్కడ 3 పార్ట్లుగా సీరియల్ జరిగింది. 3 పార్ట్లో ఒక పార్ట్ వచ్చి మన నిన్న ఎక్కడి నుంచి మొదలుపెట్టారు, వసుధర మను మళ్ళీ మహేంద్ర గారు శైలేంద్ర వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. ఋషి సార్ని ఎలాగైనా పట్టుకొని వస్తాము అనేసి వీళ్ళు ఫిక్స్ అయిపోయి చెప్తారు. సరే అనేసి నెక్స్ట్ పార్ట్ చూపించేటప్పుడు మన ఋషి సార్ కనపడట్లేదని ఫోటో చూసి అందరూ షాక్ అయిపోయి ఏమో జరిగిపోయినట్టు షాక్ అయిపోయి అందరిని ఇంట్లో వాళ్ళంతా పిలిచేసి దేవయాని గారు ఓ అనేసి ఓవర్ యాక్షన్ చేసేసారు. అసలు నాకేమని నచ్చలేదు. అసలు పనీంద్ర గారు అయితే చాలా పడిపోయారు. నేను ఎందుకు పడిపోయారు బా అనేసి అనుకున్నాను. అసలు ఋషి కోసం ఎంత ప్రేమ పెంచుకున్నారా, ఇంతలా చూస్తున్నారా అనేసి ఋషి కోసం అనేసి మన పనీంద్ర గారు దేవయాని గారిని తిట్టడం చాలా చాలా బాగా అనిపించింది. అవును, అలా బుద్ధి పెట్టకపోతే అమ్మ కొడుకు చెప్పిన మాట ఏంటారు అసలు. సరే అనేసి అక్కడ అయిపోయిన తర్వాత మన వసుధర గారు మనవ గారు క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరినో ఫోన్ వచ్చిందా మేడం, ఏం ఫోన్ వచ్చింది, ఎక్కడ పోదు మేడం, ఒకవేళ ఋషి సార్ వాళ్ళు చూసినారు లేకపోతే యాడ్ చూసిండ్రు అనేసి చెప్పడం అది బాగా అనిపించింది. సరే అనేసి అక్కడి నుంచి పుల్లయ్య అనేసి ఒక అతను ఫోన్ చేశాను, నేను పుల్ల లేకుంటాను, నేను చాలా మంచిగా మాట్లాడాను, చేతిలో జబ్బులు పెట్టుకొని వెళ్ళిపోతాను. ప్రతిరోజు ఋషి సార్ది ఒక ఫ్రేమ్ అన్న వస్తుంది సీరియల్లో, చాలా చాలా బాగా అనిపిస్తుంది ఆ ఫ్రేమ్ రావడం. నాకు కూడా మీకు కూడా అలాగ అనిపిస్తుంది కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఇప్పుడు ఒకవేళ పుల్లయ్య నిజంగా ఫోన్ చేసిండొచ్చు, లేకపోతే మన శైలేంద్ర ఫోన్ చేయించండొచ్చు, ఏదైనా జరగచ్చు. నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో ఉంది. ఇన్స్టాగ్రామ్లో నేను ప్రతిరోజు అప్డేట్ చేస్తున్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత వీడియో చూసారు నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్.